ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 1వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్ర మాసము వసంత ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి చవితి ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:42 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:32 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం పంచమి ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:32 నుండి ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:50 వరకు. నక్షత్రం భరణి మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 1:45 నుండి ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:06 వరకు. తదుపరి నక్షత్రం కృతిక ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11:06 నుండి ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8:49 వరకు. కరణం పణజి ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:42 నుండి అదే రోజు సాయంత్రం 4:04 వరకు. భద్ర ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:04 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:32 వరకు. భవ ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:32 నుండి ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:07 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:54 వరకు. యమగండ కాలం ఉదయం 9:17 నుండి 10:48 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:20 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:29 వరకు. తదుపరి రాత్రి 11:08 నుండి 11:55 వరకు. వర్జ్యము రాత్రి 9:58 నుండి 11:25 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. అమృతకాలం ఉదయం 6:50 నుండి 8:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:11 చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 9:42. సూర్యరాశి మీనరాశి జన్మరాశి చంద్రుడు ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:30 వరకు మేషరాశి గుండా ప్రయాణించి తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు ధైర్యం పెరుగుతుంది. ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. నూతన వస్తువులను ఆభరణాలను సైతం కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తినిస్తాయి. చాలా వరకు రోజు మొత్తం ఉత్సాహకరంగానే సాగిపోతుంది. సామాజిక ఖ్యాతి కారణంగా బాగా ప్రాచుర్యాన్ని సైతం పొందుతారు. పాత సమస్యలు కొన్ని ఈ రోజు తొలగిపోతాయి. చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. అయితే బాగా మనసుకు నచ్చిన మీకు దగ్గరైనటువంటి ఒక మిత్రుని కారణంగా ఈరోజు కొంత మీ మనసు కలత చెందుతుంది. వారి మాటల వలనైనా కావచ్చు లేదా వారి క్రియల వలనైనా కావచ్చు. కొంతమంది వృషభ రాశి వారిలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందువలన మానసిక ఆందోళన పెరుగుతుంది. కొన్ని పనులను సైతం ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యులపై ఈ రోజు కోపం తెచ్చుకోకూడదు. కుటుంబంలోని ఎవరైనా ఒక యువకుని వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అద్భుతమైన సమన్వయం ఉంటుంది. అత్తమామలతో కొనసాగుతున్న విభేదాలు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కరించేటందుకే ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్యన ప్రేమపూర్వక సంబంధాలు ఉంటాయి. ఒక నిర్దిష్ట అంశంపై కొన్ని ముఖ్యమైన చర్చలు కూడా జరుగుతాయి. ఈ రాశి వారికి ఈరోజు కొత్తగా ఏదైనా చేయాలి అనే ఆలోచన తలెత్తవచ్చు. ఊహించిన ధనలాభాలుంటాయి. అదేవిధంగా సంతానం నుండి కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు. సంతానంతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రాశి విద్యార్థులను ఈ రోజు విజయం వరిస్తుంది. నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉద్యోగాలు చేసేవారు మాత్రం ఉద్యోగం మార్చేటందుకై ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వాళ్ళని సైతం విజయం ఈ రోజు వరిస్తుంది. పెండింగ్ లో ఉన్న పాత పనులను కూడా పూర్తి చేస్తారు. ఉద్యోగులు తమ పనితీరుకు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలను మరియు గుర్తింపును పొందుకుంటారు. అయితే ఈ రాశి వారు వృధా ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో సైతం అనవసరమైన ఖర్చులను మానుకోవాలి. లేదంటే నెలాఖరు వచ్చేసరికి డబ్బు కోసం ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు సైతం ఈ రోజు ఉంటాయి. వ్యాపారస్తులు ఈ రోజు ఏ విషయంలో కూడా తొందరపాటుగా ఉండటం మానుకోవాలి. కొంతమందికి వ్యాపార పరంగా సాధారణంగానే ఉంటుంది. పెండింగ్ లో ఉన్న కొన్ని పాత పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పురోగతి సాధారణంగానే ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టేటందుకు ఆసక్తి కలిగి ఉంటే గనక ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. విదేశాల నుండి వ్యాపారాలు చేసేవారు కూడా ఈ రోజు కొన్ని శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఎవరితోనైనా
రుణ లావాదేవీలు చేస్తే అవి ఈ రోజు మీకు సమస్యలను తెచ్చిపెడతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. వ్యాపార పరంగా చూసుకుంటే రోజు అద్భుతమైన రోజుగానే ఉంది. అదే విధంగా విశేషమైన లాభాలు సైతం అందుకుంటారు. ఈ రాశి వారికి ఆరోగ్యం కొంతవరకు బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొంతమందిలో ఛాతీలో నొప్పి మరియు గొంతు సమస్యలు, దగ్గు వంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మరికొంతమందికి ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ, స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాటలపై మరియు మీ భాషపై శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. వృత్తిరీత్యా కూడా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు విమర్శలను ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. చర్చలు, సంభాషణలు లాంటివి జరిగేటప్పుడు మాటలను నియంత్రించుకోండి. ముఖ్యంగా మహిళలు ముఖ్యమైన సమాచార సేకరణ మరియు నూతన వస్తువులను పొందుతారు. ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఈ రోజు ఉంటుంది. సంగీతాన్ని సైతం ఈ రోజు ఆస్వాదిస్తారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒత్తిడికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. తమ భాగస్వామి చెప్పేదానికి ప్రాముఖ్యతనివ్వాల్సి ఉంటుంది. కొంతమంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి భావోద్వేగ సాన్నిహిత్యం పెరుగుతుంది. విస్తరణకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా మీ శ్రేయోభిలాషుల నుండి గాని లేదా అనుభవం ఉన్న వ్యక్తుల నుండి గాని సలహాను తీసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ రోజు ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా యాత్రలకు వెళ్లేవారు తమ లగేజ్ను, తమకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి వాహనం కానీ లేదా ఇంట్లో ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ దెబ్బతినడం లేదా రిపేర్లు రావటం వలన కొంత భారీ ఖర్చులు అనుకోకుండా వస్తాయి. ఈ రాశి వారికి తమకు సంబంధించిన ప్రణాళికలు ఏవైనా బహిరంగంగా మారకుండా ఉండేలాగా జాగ్రత్త వహించాలి. లేదంటే వీటి వలన నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. మరియు మీ పని సామర్థ్యం కూడా దీని వలన ప్రభావితం అవుతుంది. మంగళవారం నాడు ప్రయాణాదులకు ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజు తూర్పు దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. కృతికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు, అధిష్టాన దేవత అగ్ని. ఈ నక్షత్రం మిశ్రమ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కృతికా నక్షత్రం ఉన్న రోజు కొత్త పనులు లేదా ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి మంచిది కాదు. తక్షణ చర్యలు, పోటీదారులను ఎదుర్కోవడం, వాదనలలో పాల్గొనడం, సాధారణ కార్యకలాపాలు, లోహాలతో పనులు వంటి కార్యక్రమాలకు మంచిది. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారం నాడు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి. గణపతి స్తోత్రాలను పఠించాలి. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి. కొత్త పనులకు, ప్రయాణాలకు ఈ రోజు అనుకూలం కాదు. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అకారణంగా గొడవలు పెరగడమే కాకుండా అనుకోని అపాయాలు సైతం తలెత్తే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండండి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేసి తద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.